సర్వజనాకర్షణ పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీతో రోజంతా ఆహ్లాదకరంగా గడపడానికి ఒక తంత్రం చెబుతాను వినండి. అదేవిధంగా మన ఇంట లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా నట్టింట మన నిత్యం లక్ష్మీదేవి నివాసం ఉండే విధంగా ఈ తంత్రం ఒకటి ఉపయోగపడుతుంది. అదే జవ్వాది. జవ్వాది ఒక సుగంధ పరిమళం. అంతేకాకుండా ఇది ఒక పూజా ద్రవ్యం. జవ్వాదిని చిటికెడు చేతిలో వేసుకొని 4 బొట్ల నీటితో కలిపి అది రంగరించి శరీరానికి పూసుకుంటే రోజంతా సువాసనలు వెదజల్లుతాయి. పూజా సామాగ్రి, ఆయుర్వేదం వంటి అమ్మే దుకాణాల్లో ఈ జవ్వాది అందుబాటులో ఉంటుంది. లేదా మీరు ఆన్లైన్లోనైనా ఈ జవ్వాదిని కొనుగోలు చేయవచ్చు. మనం నిత్యం ఉపయోగించే సెంట్లు, పర్ఫ్యూమ్లకు బదులు ఈ జవ్వాదిని మనం ఉపయోగించవచ్చు. చాలా సుగంధభరితంగా ఉంటుంది. ఈ జవ్వాది పౌడర్ను పలుచటి వస్త్రంలోని లేదా పలుచటి కాగితంలో కానీ కొద్దిగా వేసి చుట్టి మన బీరువాలోని బట్టలలో కానీ లేదా అలమరల్లో అక్కడక్కడ ఉంచితే ఇల్లంతా సువాసనలు వెదజల్లుతాయి. జవ్వాదిని స్త్రీలు కుంకుమలో కాస్త కలిపి బొట్టుగా ధరించవచ్చు. అదేవిధంగా జవ్వాదిని కుంకుమతో కలిపి బొట్టుగా పెట్టుకోవడం వల్ల జనాకర్షణ కలుగుతుంది. నరదృష్టి వంటి యాంటీ అంటే నెగిటివ్ ఎనర్జీ మనకు చేరువు కాకుండా ఉంటుంది. ఇక లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఓ చిన్న తంత్రం చేయొచ్చు. ఇది ఏంటంటే జవ్వాది దీపం అంటారు. జవ్వాది దీపం పెడితే లక్ష్మీదేవి కరుణిస్తుందని చెబుతారు. లక్ష్మీదేవి ఇంట నిలవాలంటే మనం నిత్యం పెట్టే దీపం విధంగానే నువ్వుల నూనె ఉపయోగించాలి. నువ్వుల నూనెతో దీపం పెట్టినప్పుడు ఆ నువ్వుల నూనెలో ఈ జవ్వాది పౌడర్ను వేసి కలిపి దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా లేదా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఈ జవ్వాది పౌడర్లో ఈ ఒత్తులను కొద్దిగా తడిపించి ఒత్తి నువ్వుల నూనెతో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇది అనేక రకాల గ్రంథాల్లో కూడా తెలుపబడింది. మనం దీపారాధనలో ఈ జవ్వాది తంత్రాన్ని ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అనేక గ్రంథాల్లో కూడా తెలుపబడింది. జవ్వాది దీపం వెలిగించిన ఇళ్లలో తప్పనిసరిగా లక్ష్మి వృద్ధి చెందుతుంది. జవ్వాది సువాసనలకు నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ ఇంట సువాసనలు వెదజల్లుతాయి. దీనికే లక్ష్మీదేవి కరుణిస్తుందని చెబుతారు. మీరు కూడా ప్రత్యేకమైన దినాల్లో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఈ జవ్వాది దీపాన్ని వెలిగిస్తే శుభం కలుగుతుంది. జవ్వాదిని నిత్యం మన శరీరానికి పూసుకోవడం వల్ల మంచి ఆకర్షణ, అదేవిధంగా దృష్టి దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. గుగ్గిలం ధూపం వేసినప్పుడు కూడా, గుగ్గిలం లేదా సాంబ్రాణి ధూపం వేసినప్పుడు కూడా కాస్తంత జవ్వాదిని దీనితో మిళితం చేసి ధూపం వేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజా ద్రవ్యాల్లో ఈ జవ్వాది కూడా ఒకటి. మీరు కూడా మీ యొక్క పూజా ద్రవ్యాలలో ఈ జవ్వాదిని ఉపయోగించండి. జవ్వాది దీపాన్ని వెలిగించి మంచి ఫలితాన్ని పొందగలరని ఆశిస్తున్నాను. మీరు ఈ తంత్రాన్ని పాటించి ఫలితాన్ని చూడండి.